Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. మీరు పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు, జనాల మధ్యలోకి రారు, ఎక్కువగా మాట్లాడరు అని అంటూ ఉంటారు. అది నిజమే? ఎందుకు మీకు ఇష్టం ఉంటుందా లేకపోతే? దాన్ని నేను పెద్ద ఆలోచించలేదు. దానికి నేను ఎందుకు పబ్లిసిటీకి దూరంగా ఏం ప్లాన్ చేసుకోలేదు. నా ఫస్ట్ ఫిలిమ్స్ అప్పుడు ఫోటో అయినా కూడా ఎవరు పెద్ద ఉత్సాహం చూపించేవాళ్ళు కాదు. నాకు ఎవరిని అడగడం తెలియదు, ఎలా అడగాలి ఏంటి అనేది నాకు తెలియదు. నాకు ఎందుకు అడగడం ఇష్టం ఉండదు. ఇప్పుడు పబ్లిసిటీ లేకుండా సినిమాలు ఆడేసింది ముందు. అంటే పిలిచినా ఏదో చిన్న కాళ్ళ మీద వేసేవాళ్ళు. నాకు సినిమాలు ఎట్లా ఆడేసి నేను ఏం నమ్ముతానంటే సినిమా బాగున్నప్పుడు, కంటెంట్ బాగున్నప్పుడు అది ఎలాగ రీచ్ అవుతుంది. బాగాలేనప్పుడు మనం ఎన్ని చేసినా కానీ అది వృధా ప్రయాస అనేది నాకు. అలా చెప్పి నేను ఎదురు వెళ్ళను, కానీ ఎక్కువ అంటే ఎంతవరకు పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయి. నేను చేయగలిగేది చేస్తాను. ఎదురెళ్ళి పబ్లిసిటీ చేయలేదు, అది నాకు నైజం కాదు. మరి చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తుంటారు మీ మాటల కోసం, మీ నవ్వు కోసం, మీ స్మైల్ కోసం, డైరెక్ట్ గా మీరు మాట్లాడితే వినాలి అనేసి. మరి వాళ్ళ పరిస్థితి అంటే ఇంతమంది నేను ఎన్ని మాట్లాడినా నా సినిమాలు కనెక్ట్ అవ్వదు. అంటే నా సినిమాలు కనెక్ట్ అయితే నేను వాళ్ళు కనెక్ట్ అవుతాను. నేను నిజ జీవితంలో అలాంటి వ్యక్తిని అనే కంటే కూడా నేను వాళ్ళు ఒక 10 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తున్నప్పుడు వాళ్ళు నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నానా అదే ముఖ్యం. అది నేను రియల్ లైఫ్ లో ఏ స్థాయి వ్యక్తి, ఎలాంటి వ్యక్తిని పక్కన పెడితే అది నేను ఎంటర్టైన్ చేయలేనప్పుడు ఇక్కడ నేను ఎన్ని మాట్లాడినా అనవసరం కదా. సో నా పర్పస్ ఏంటి? నా వర్క్. ఆ వర్క్ లో నేను కరెక్ట్ ఉంటే సరిపోదు కదా. దాన్ని నమ్ముతాను. అలాగే వీటికి ఎదురెళ్ళను కానీ బట్ ఎక్స్ట్రా చేయలేదు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. సో ఇక ఫర్దర్ గా కూడా గబ్బర్ సింగ్ తర్వాత ఎలాంటి మూవీస్ వస్తాయి? మేబీ ఎన్ని కైండ్ ఆఫ్ శ్రీప్రియ గారితో చేసేది ఒకటి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటిది. అలాగే జగన్ చేసేది సమ్ కైండ్ ఆఫ్ మీ జాబ్ లో నేను అలాంటి. ఐ థింక్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఆపర్చునిటీ. సో మీ ఫ్యామిలీ నుంచి, స్టార్ ఫ్యామిలీ నుంచి రచ్చ ఆల్రెడీ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ ఇక గబ్బర్ సింగ్. సో ఈ సమ్మర్ మొత్తం మీ ఫ్యామిలీ దున్నేస్తుంది, ఊపేస్తుంది అని చాలా అండ్ నాకు అలా ఫ్యామిలీస్ అందుకని అంటే అందరూ అంటే మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేస్తారా మరి ఇయర్? అంటే నిజంగా నేను ఎప్పుడు అట్లా రికార్డ్స్ గురించి కానీ అట్లా నిజంగా ఎప్పుడు ఆలోచించలేదు. అలా ఆలోచించలేను కదా. అంటే తెలుగు అంటే నేను ఎట్లా ఆలోచిస్తుంటే ఫ్యామిలీ అనేది మా ఒక్కళ్ళది అనుకోను. నాకు తెలుగు పరిశ్రమ మా ఫ్యామిలీ అనుకోను. అది కేవలం మా వరకే నేను అది కన్ఫర్మ్ చేస్తాను. సో ఇలా గాల్లో మబ్బుల మధ్య మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్ గారు. అవకాశం నాకు వచ్చినందుకు రియలీ ఐఎమ్ లక్కీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ గబ్బర్ సింగ్. థ్యాంక్స్ a lot. Thank you. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh.